2 సినిమాలు కానీ 2 సీన్స్ కానీ విలన్ ఒక్కరే. 2 సీన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. విలన్ కూడా ఒక్కరే కానీ మూవీస్ మాత్రం 2 అన్నమాట. ఆ సినిమాలు ఏంటి అంటే, ముందుగా సంక్రాంతి మూవీలో శివబాలాజీ గారిని అక్కడే వదిలేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రకాష్ రాజ్ గారు వాళ్ళని అవమానించారనే ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది తెలుసుకుని శివబాలాజీ గారు ప్రకాష్ రాజ్ గారిని, నా కుటుంబం గురించి అసలు మీకు ఏం తెలుసు, నా కుటుంబం నుంచి నన్ను విడదీయాలనుకోవడం ఏంటి, మీరు అక్కర్లేదు, మీ అమ్మాయి అక్కర్లేదు అంటూ అక్కడి నుంచి మొత్తం అందరిలో కూడా ఆ విషయాన్ని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదే సీన్ ఎగ్జాక్ట్గా అందరివాడు మూవీలో కూడా వస్తుంది. అందరివాడు మూవీలో హీరో చిరంజీవి గారికి తండ్రి కొడుకు కూడా చిరంజీవి గారు ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. అయితే కొడుకుని తన కూతురికిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా తను దూరంగా వెళ్ళిపోవాలి కొడుకు నుంచి అంటూ తండ్రి చిరంజీవి గారు కండిషన్ పెడతారు ప్రకాష్ రాజ్ గారు. సరేనని వెళ్ళిపోయిన చిరంజీవి గారు ఒక్కసారి లాస్ట్గా తన ఎంగేజ్మెంట్ని దూరంగా అయినా చూద్దామని అక్కడికి వస్తారు. ఆ టైంలో కొడుకు చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ గారికి గట్టిగా అందరి ముందు కరెక్ట్గా సమాధానం చెప్తారు. నా తండ్రి లేకుండా నేను లేను, నా తండ్రి లేనివాడు కాబట్టి ఇక్కడ లేడు, అందుకే కదా నువ్వు నా తండ్రిని నా నుంచి దూరం చేయాలనుకున్నావు, నువ్వు వద్దు, నీ కూతురు వద్దు, అసలు నాకు ఈ పెళ్ళి వద్దు అంటూ తన తండ్రిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ 2 సీన్స్ ఎగ్జాక్ట్గా ఒకలాగే ఉంటాయి. ఇందులో 2 సినిమాల్లో కూడా విలన్ క్యారెక్టర్ చేసిన వారు ఎవరు అంటే ప్రకాష్ రాజ్ గారు. అండ్ అంతేకాకుండా 2 సినిమాల్లో కూడా హీరోయిన్కి తండ్రిగానే యాక్ట్ చేయడం జరిగింది. సినిమాలు 2 అయినప్పటికీ విలన్ ఒక్కరే, సీన్స్ కూడా ఒకేలా ఉంటాయి. కావాలంటే దానికి సంబంధించిన పిక్స్ పెడుతున్నాను, మీరు కూడా చూడండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.